హాయ్ గైస్, ఈ వీడియోలో నేను యాక్యూర్ జాబ్ గురించి హానెస్ట్ రివ్యూని అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అలానే యాక్యూర్ జాబ్ కోసం మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల గురించి కూడా మనం అయితే డిస్కస్ చేద్దాం. అంటే వాళ్ళు ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తారు, ప్లేస్మెంట్ సపోర్ట్ ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా ప్రతి స్టూడెంట్ కి ఒక డ్రీమ్ జాబ్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఒక డ్రీమ్ టెక్ కెరీర్ అయితే ఉంటది కదా, దాన్ని అచీవ్ చేయడానికి వీళ్ళు ఎలా హెల్ప్ చేస్తారు ఏంటనేది మనం కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఈ రివ్యూ నేను రియల్ స్టూడెంట్స్ నుంచి కలెక్ట్ చేశాను. అండ్ అలానే కొన్ని లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఈ వీడియోని అయితే నేను చేస్తున్నాను. యాక్యూర్ జాబ్ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ నేను మీ కౌశిక్ లంతా, మీరు చూస్తున్నారు సాఫ్ట్ ఇంజనీర్ విత్ కౌశిక్. మీరు ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోతున్నా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ టోటల్ రివ్యూ నేను 5 సెగ్మెంట్స్ గా డివైడ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసరికి కోర్స్ ఓవర్ వ్యూ, సెకండ్ సెగ్మెంట్ వచ్చేసరికి ప్లేస్మెంట్ ప్రాసెస్, థర్డ్ సెగ్మెంట్ వచ్చేసరికి స్టూడెంట్ సక్సెస్ స్టోరీస్, ఫోర్త్ సెగ్మెంట్ వచ్చేసరికి హానెస్ట్ ఫీడ్బ్యాక్ అండ్ రియాలిటీ చెక్, అండ్ ఫైనల్ గా ఆఫ్లైన్ క్లాసెస్ ఎక్స్పీరియన్స్. సో ఈ 5 సెగ్మెంట్స్ గురించి మనం ఇవాళ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ముందుగా ఫస్ట్ సెగ్మెంట్ కోర్స్ ఓవర్వ్యూ గురించి అయితే డిస్కస్ చేద్దాం. యాక్యూర్ జాబ్ అనేది ఒక లీడింగ్ ప్లాట్ఫామ్ అనమాట. వీళ్ళు మనకి కొన్ని కాంప్రహెన్సివ్ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తారు. లైక్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కరెంట్ ఇండస్ట్రీలో లీడింగ్ ఉన్న టెక్నాలజీస్ కూడా వీళ్ళైతే మనకు ఆఫర్ చేస్తారు. ఈ కోర్సెస్ కూడా వీళ్ళు మనకి ఇండస్ట్రీ ట్రెండ్స్ కి తగ్గట్టు అయితే డిజైన్ చేశారు. దీని వల్ల ప్రతి స్టూడెంట్ కి కూడా కటింగ్ ఎడ్జ్ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ అలానే లేటెస్ట్ ఇండస్ట్రీ ట్రెండ్స్ పైన డీప్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. ఇదంతా బాగానే ఉందన్న యాక్యూర్ జాబ్ అని మేము ఎందుకు చూస్ చేసుకోవాలి? సో దాని గురించి మాట్లాడుకుంటే, ప్రతి స్టూడెంట్ ఎక్కడైనా జాయిన్ అయిన తర్వాత మెయిన్ గా తనకు కావాల్సింది ఏంటి? ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్. సో ప్రతి స్టూడెంట్ కి కూడా ఈ నాలెడ్జ్ అండ్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. యాక్యూర్ జాబ్ వాళ్ళు ఈ రెండిట్ల మీద బాగా ఫోకస్ చేశారనే చెప్పొచ్చు. ఫస్ట్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ కి వస్తే, ప్రతి కోర్స్ లో కూడా మనకి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. అవి మెయిన్ గా రియల్ వరల్డ్ సినారియో మీద బేస్ అయి ఉంది. సో దీని వల్ల ప్రతి స్టూడెంట్ కూడా తన థియరిటికల్ నాలెడ్జ్ ని ప్రాక్టికల్ గా అక్కడైతే చూపించగలరు అనమాట. అంటే మనం ఎంత నేర్చుకున్నా సరే ప్రాజెక్ట్ చేస్తేనే కదా మనకి ఎంతో కొంత ఐడియా అనేది వస్తుంది. ఇక్కడ మనకి రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ చేయడం వల్ల మన థియరిటికల్ నాలెడ్జ్ ని ప్రాక్టికల్ గా అయితే మార్చుకోగలం. అండ్ దాని తర్వాత ఇండస్ట్రీ రిలవెంట్ అసైన్మెంట్స్. సింపుల్ గా చెప్పాలంటే ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ ని మీకు అసైన్మెంట్స్ గా ఇస్తారనమాట. సో దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, ఫ్యూచర్ లో మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా సరే మీరు చాలా ఈజీగా ట్యాకిల్ చేయగలరు. అండ్ వీళ్ళు రెగ్యులర్ గా కోడింగ్ ఛాలెంజెస్ అండ్ హ్యాకథాన్స్ అయితే కండక్ట్ చేస్తారు అనమాట. దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా తన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోగలడు. అండ్ ఫ్యూచర్ లో ఏమైనా కష్టమైన టాస్క్స్ వచ్చినా సరే దాన్ని చాలా కాన్ఫిడెంట్ గా ట్యాకిల్ చేయగలరు. అండ్ యాక్యూర్ జాబ్ వాళ్ళు పర్సనలైజ్డ్ మెంటర్షిప్ ని కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తారు. ఇందులో 1-to-1 అసిస్టెంట్, కెరీర్ గైడెన్స్ అండ్ డౌట్ రిజల్యూషన్ అయితే ఉంటది. ఈ 1-to-1 గైడెన్స్ లో స్టూడెంట్స్ కి టెక్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, అంటే టాప్ టెక్ కంపెనీస్ లో పనిచేస్తారు కదా, వాళ్ళ దగ్గర నుంచి పర్సనలైజ్డ్ ఫీడ్బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో దీని వల్ల స్టూడెంట్స్ కి వాళ్ళు చేసే మిస్టేక్స్ అని చాలా ఈజీగా అర్థమవుతాయి. అండ్ దాంతో పాటు వాళ్ళు చేసే మిస్టేక్స్ ని వాళ్ళు ఈజీగా రెక్టిఫై చేసుకోగలరు అనమాట. అండ్ దీని తర్వాత కెరీర్ సపోర్ట్. ఈ కెరీర్ సపోర్ట్ లో మెంటర్ స్టూడెంట్స్ కి రెజ్యూమెని ఎలా క్రాఫ్ట్ చేసుకోవాలి, ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అండ్ ఒక మంచి పోర్ట్ఫోలియోని ఎలా బిల్డ్ చేసుకోవాలి ఏంటని చెప్పి కంప్లీట్ గా ఒక అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఈ మెంటర్స్ అనే వాళ్ళు స్టూడెంట్స్ కి వచ్చే ప్రతి డౌట్స్ ని కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే క్లియర్ చేస్తారు అనమాట. సో దీని వల్ల ప్రతి స్టూడెంట్ కి కూడా సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఇదంతా బాగానే ఉందన్న, మనం కంప్లీట్ గా జాబ్ రెడీనెస్ అవుతామంటే ఖచ్చితంగా అవుతాము. యాక్యూర్ జాబ్ వాళ్ళు ఓన్లీ టెక్నికల్ స్కిల్స్ కాకుండా, మనకి జాబ్ కి వెళ్ళాలంటే టెక్నికల్ స్కిల్స్ ఒకటే ఉంటే సరిపోదు కదా, మనకి సాఫ్ట్ స్కిల్స్ కావాలి, మాక్ ఇంటర్వ్యూస్ అండ్ ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ఉండాలి, దాంతో పాటు స్ట్రాంగ్ ఇండస్ట్రీ కనెక్షన్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటే మనం సక్సెస్ఫుల్ గా ఒక జాబ్ ని అయితే క్రాక్ చేయగలం. ఈ సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ లో మన కమ్యూనికేషన్ మీద, టీమ్ వర్క్ మీద అండ్ ప్రెజెంటేషన్స్ మీద కంప్లీట్ ట్రైనింగ్ అన్నది ప్రొవైడ్ చేస్తారు అనమాట. మాక్ ఇంటర్వ్యూ అండ్ ప్లేస్మెంట్ ప్రిపరేషన్ సెషన్స్ లో వీళ్ళు మనకి టెక్నికల్ రౌండ్ లో, బిహేవియర్ రౌండ్ లో అండ్ అలానే కోడింగ్ రౌండ్స్ లో ఎలా పర్ఫార్మ్ చేయాలి ఏంటని చెప్పి అయితే ట్రైనింగ్ ఇస్తారు. అండ్ యాక్యూర్ జాబ్ వాళ్ళకి వేరే కంపెనీస్ తో పార్ట్నర్షిప్ ఉండడం వల్ల ప్రతి స్టూడెంట్ కి కూడా ఎక్స్క్లూజివ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇంకా ప్రోగ్రామ్ హైలైట్స్ గురించి వస్తే, మెయిన్ గా మనకి 3 ఉంటాయి కదా, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, డేటా సైన్స్ అండ్ ఏ అని చెప్పి. ప్రతి దాంట్లో ఏమేమి నేర్పిస్తారు అన్నది అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లో మనకి ఫ్రంట్ అండ్ టెక్నాలజీ అయిన రియాక్ట్ జేఎస్ అయితే నేర్పిస్తారు. అండ్ బ్యాక్ ఎండ్ కోసం నోడ్ జేఎస్ అండ్ ఎక్స్ప్రెస్ జేఎస్ అయితే నేర్పిస్తారు. అండ్ డేటాబేస్ కోసం మనకి MongoDB అయితే నేర్పిస్తారు. అంటే ఒక కంప్లీట్ మర్న్ స్టాక్ డెవలప్మెంట్ అనేది మనకి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్సులు అయితే నేర్పిస్తారు అనమాట. అండ్ డేటా సైన్స్ విషయానికి వస్తే, పైథాన్ లో కొన్ని మాడ్యూల్స్, SQL, డేటా విజువలైజేషన్, మెషిన్ లెర్నింగ్ అండ్ స్టాటిస్టికల్ అనాలిసిస్ గురించి అయితే మనకి నేర్పిస్తారు. అండ్ కమింగ్ టు ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, న్యూరల్ నెట్వర్క్స్ అండ్ డీప్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్స్ అయిన TensorFlow,
పైటాచ్ గురించి అయితే నేర్పిస్తారు. అండ్ ఆల్సో ఎన్ఎల్పి అంటే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో వీటి గురించి అయితే మనకి వాళ్ళు ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఇదంతా మన సెగ్మెంట్ 1 గురించి. కంప్లీట్ గా కోర్స్ ఓవర్వ్యూ ఎలా ఉంటుంది, వీళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది ఏంటని అయితే మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం సెకండ్ సెగ్మెంట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అదే ప్లేస్మెంట్ సపోర్ట్. ఆల్రెడీ మనం యాక్యూజ్ జాబ్ వల్ల పర్సనలైజ్డ్ మెంటర్షిప్ ఎలా ఉంటుంది ఏంటని అయితే డిస్కస్ చేసాం కదా. ఇందులో మనకి 1-to-1 గైడెన్స్ ఉంటుంది. అండ్ అలానే స్ట్రాంగ్ పోర్ట్ఫోలియోని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటని చెప్పి మనకి కంప్లీట్ ట్రైనింగ్ అయితే ఇస్తారు. యాక్యూజ్ జాబ్ వాళ్ళకి చాలా ఇండస్ట్రీస్ తో పార్ట్నర్షిప్ అయితే ఉందన్నమాట. సో వీళ్ళు మనకి కాంప్రహెన్సివ్ ప్లేస్మెంట్ సపోర్ట్ అనేది అందిస్తారు. అంటే మెయిన్ గా చెప్పాలంటే ఎక్స్క్లూజివ్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ అనేవి జరుగుతాయి. ఇప్పుడు అలా క్రాక్ చేసిన కొంతమంది స్టూడెంట్ సక్సెస్ స్టోరీస్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. ఇది మన సెగ్మెంట్ 3 స్టూడెంట్ సక్సెస్ స్టోరీస్. ఫస్ట్ మనం అనిల్ గురించి అయితే మాట్లాడదాం. అనిల్ యాక్యూజ్ జాబ్ లో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ కంప్లీట్ చేసి ఇప్పుడు స్నాప్డీల్ లో SDE గా వర్క్ చేస్తున్నారు అనమాట. అండ్ అలానే సతీష్ కూడా యాక్యూజ్ జాబ్ లో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కంప్లీట్ చేసి లోస్ అనే కంపెనీలో SDE గా వర్క్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనం మన సెగ్మెంట్ 4 కి అయితే వద్దాం. అదే హానెస్ట్ ఫీడ్బ్యాక్ అండ్ రియాలిటీ చెక్. నేను చాలా మంది స్టూడెంట్స్ తో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, నేర్చుకోవడం చదువుకోవడం ఇదంతా చాలా కష్టమే అన్న, మనం చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. బట్ కాకపోతే యాక్యూజ్ జాబ్ లో ఉన్న మెంటర్షిప్ వల్ల మాకు ప్రతి స్టేజ్ కూడా చాలా ఈజీగా కంప్లీట్ అయిపోయింది. మనం డెడికేటెడ్ గా ఉంటే మనం మంచి స్కిల్స్ నేర్చుకొని అక్కడ ఉన్న ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మన యాక్యూజ్ జాబ్ ద్వారా మంచి జాబ్స్ లో అయితే ప్లేస్ అవ్వచ్చు అని అయితే చెప్పారు. సో ఇది ఒక హానెస్ట్ ఫీడ్బ్యాక్ అండ్ రియాలిటీ చెక్. సెగ్మెంట్ 5 ఆఫ్లైన్ క్లాసెస్ ఎక్స్పీరియన్స్. యాక్యూజ్ జాబ్ వాళ్ళు ఇన్ పర్సన్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు అనమాట. దీని వల్ల మనకు ఒక కొలాబరేట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే మన మెంటర్స్ తో అండ్ మన మిగతా క్లాస్మేట్స్ తో మనం డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయితే అవ్వచ్చు. ఇది మెయిన్ గా ఎవరి కోసం అయితే, కొంతమందికి డైరెక్ట్ ఒక పర్సన్ నుండి చెప్తే నేర్చుకోవాలనిపిస్తుంది. అలాంటి వాళ్ళకైతే ఆఫ్లైన్ క్లాసెస్ అనేది చాలా హెల్ప్ అవుతాయి అనమాట. అంటే మనం డైరెక్ట్ గా ఫ్యాకల్టీతో అండ్ అలానే మన క్లాస్మేట్స్ తో ఇంటరాక్ట్ అవుతూ మనం కోర్సెస్ అనేవి నేర్చుకోవచ్చు. సో ఇదన్నమాట యాక్యూజ్ జాబ్ గురించి కంప్లీట్ రివ్యూ. అండ్ ఫైనల్ గా కన్క్లూజన్ కి వస్తే, యాక్యూజ్ జాబ్ అనేది ఒక ఎక్సలెంట్ ప్లాట్ఫామ్. మెయిన్ గా స్టూడెంట్స్ ఎవరైతే మంచిగా కోర్సెస్ నేర్చుకొని జాబ్స్ తెచ్చుకుందాం అనుకుంటున్నారో వీళ్ళ కోర్సెస్ అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసే ప్లేస్మెంట్ సపోర్ట్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు కూడా జాయిన్ అవుదాం అనుకుంటే డిస్క్రిప్షన్ లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు కూడా రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీరు ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోతాను సార్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. అండ్ నేను మీ కౌశిక్ లమ్తా సైనింగ్ ఆఫ్. బై బై.